సార్ తీసుకోండి కట్ చేస్తాను కన్ఫర్మ్ చేసుకున్నాం 6 బట్టల దుకాణంలో పోలోకి ఎక్స్పీరియన్స్ కొంచెం పట్టు సుమారు 50 ఇక్కడ పైన ఫామ్ నెంబర్ మీటర్లకు ఒక చార్టర్ ఉంటుంది 50,000 మీటర్లకు ఒక చార్టర్ అదొక సొసైటీ అంటే రేపటి నుంచి ఎవరి సొసైటీ అప్పుడు వచ్చి మళ్ళీ పాత్రికేయ మిత్రులు నా ఈరోజు గౌరవ గారు ఇందిరా మహిళా శక్తి బట్ట కొనుగోలు కేంద్రాన్ని ఉద్దేశించి మీరు ఇన్ టైంలో మీ ప్రొడక్షన్ అందించడానికి మీరు అందరూ సంబంధం తెలియజేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విప్లవ్ గారు, మహేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆకాష్ గారు, మీరు ఇక్కడ చూపించిన క్లాత్ అయితే మేము కట్టుకునే రకంగానే ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు ఇప్పుడు అది ఇష్టమే నీకు కట్టుకోవడానికి రెడీ ఉంది, అంత బాగుంది ఆ క్లాత్. కాకపోతే మీరు ఏంటంటే ప్లేన్ అట్లనే ఉంది, కొంచెం కలర్స్లో మాత్రము జాగ్రత్త తీసుకున్నట్టయితే మహిళలందరూ ఈ ప్రోగ్రామ్ గురించి మాత్రం చాలా సంతోషపడతారు. మీరు ఎట్లా అంటే కలంకారీ టైప్ లేదా విభిన్నమైన కలర్స్ తీసుకునే దాంట్లో ప్రింట్ వేయించినట్టయితే మాత్రం ముందడి చీర ఇలా
మీరు ప్రభుత్వం కోరినంత బట్ట అందించడానికి మీరు సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మీరు ఇట్లాంటి ఈ ఈవినింగ్ లోపల మీరు ముందున్నట్టయితే మీకు గవర్నమెంట్ నుండి కావాల్సిన ప్రతి సహాయం మీకు అందుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నాకు ముఖ్యమైన 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, మా టార్గెట్స్ కొంచెం టైట్గా ఉంది. ఓకే, సో మాకు ఇదిగా చెప్పాలంటే 100% స్టేట్కి టార్గెట్ పోలిస్టర్ గ్రోత్కి మా దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది. అది మాకు చాలా గౌరవం. సో అది మాకు ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది. అన్నిసారి మనం మా సక్సెస్ రేట్ మాకు 100% ఉన్నాయి కాబట్టి మాకు 30th జూన్ వరకు 50% చీర మీకు సప్లై చేయాలి. సో దగ్గర వస్తుంది. అది దయచేసి మీరు కొంచెం గమనించి ఫాస్ట్గా సప్లై చేస్తే సెకండ్ స్టేజ్ ప్రాసెసింగ్ కూడా హైదరాబాద్ పోతుంది. అది మీ అందరికీ తెలుసు. దయచేసి అది మీ రెమెడియల్ స్టెప్స్ తీసుకోండి. అది ఒకటి. సెకండ్ ఉంది, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి, మీ క్వాలిటీ కంట్రోల్ కొంచెం ఫాస్ట్గా చేయండి. సో వాళ్ళకి పైసా పడాలంటే కొంచెం ఇది ఉంది. ఓకే, సో క్వాలిటీ కంట్రోల్ 30 days లోపు మీరు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే కొంచెం బాగా ఉంటుంది. అది చిన్న 2 మాట చెప్పి మొత్తం సప్లైకి ఇప్పుడు సెట్ ఉంది. వేములవాడ నుంచి మనం యాడ్కి సప్లై చేస్తున్నాం. తర్వాత బైబ్యాక్ స్కీమ్ కింద గవర్నమెంటే మీతో బైబ్యాక్ చేస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్లీ పైసా మీ అకౌంట్లో పడతాయి. అన్ని పాత డ్యూస్ అన్ని క్లియర్ అయినాయి. సో దానివల్ల దయచేసి మీరు ఈసారి విజయవంతంగా ఇది మా ఇందిరా చీర పంపిణీ ప్రోగ్రామ్ విజయవంతంగా చేయాలి అని చెప్పి కూడా తెలుసు. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క పథకం ఉంటుంది. గత ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాల ద్వారా అల్టిమేట్గా ఏది ఎక్కడికి ఇచ్చేది, ఆ గోల్ ఎక్కడికి పోయిందని చెప్పినప్పటికీ కూడా పథకం వెనుక మాత్రం ఒక ఉద్దేశం, సదుద్దేశం ఉంటుంది కదా. ఆ సదుద్దేశాన్ని, ఆ పథకాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనలో మాత్రమే కొంత తేడా ఉంటుంది, అంతే తప్ప వేరే ఉండదు. ఇవాళ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే చీరల పథకం ఉందో ఆ చీరలు ఏ విధంగా ఇవాళ మార్కెట్లో మనకు ఎటువంటి పేరు తెచ్చిందో మీ అందరూ కూడా తెలిసేవాళ్ళం. కాబట్టి మళ్ళీ ఎటువంటి పేరు తేయకూడదు, మహిళలను ఆదుకోవాలి. ఎందుకంటే ఒక పథకాన్ని ఎప్పుడు కూడా నిర్వీర్యం చేయకూడదు, ఎందుకంటే ప్రజలకు మేలుకొల్పే పథకం అది. కాబట్టి మహిళా తల్లులను మా తెలంగాణ ఆడపడుతులను ఆదుకోవాలంటే దానికంటే మెరుగైన పథకాన్ని తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ఇవాళ తెలంగాణ జిల్లాలోని ప్రతి మహిళా సంఘ సభ్యులందరూ కూడా ఇందిరా స్వయం శక్తి గ్రూపులో ఉన్నందరూ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ చీరను ప్రతి ఆడపడుతున్న ఇంటికి చేరే విధంగా చేయాలన్న ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం దీని యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, సిరిసిల్ల పట్టణంలో ఉన్న ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా అంచనా వేసుకొని ఆకలింపు చేసుకొని సిరిసిల్ల పట్టణంలో ఈ వ్యవస్థను బాగుపట్టాలంటే దీన్ని, ఎందుకంటే మిడిల్ మ్యాన్ తీసుకువేయాలి, యాడ్ను తీసుకురావడం చాలా కష్టమవుతుంది, పెట్టుబడి కష్టమవుతుంది. కాబట్టి తీసుకొని ఇవాళ ఒక 50 కోట్ల రూపాయలు వెచ్చించి మన వేములవాడ పట్టణంలో యాడ్ను డిపోను ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఇవాళ ఈ యొక్క ఆర్డర్స్ ఎవరికి వచ్చిందో వాళ్ళందరినీ కూడా గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, పెద్దలు వాది శ్రీమంత్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శ్రీధర్బాబు గారు అందరి సహాయ సహకారాలతో, ఎందుకంటే సిరిసిల్ల యొక్క ఎతలు కథలు గాథలు అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఏదైతే అట్టడు వర్గాలు ఉన్న వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటే దీనికి యాడ్ డిపోలు ఇక్కడే శరణ్యం. ఎందుకంటే మిడిల్ మ్యాన్ తప్పించాలంటే ప్రభుత్వమే యాడ్ సప్లై చేస్తే ఇవాళ ఎక్కడో పోయిన వర్కుల నుంచో ఎక్కడి నుంచో ఇలా వారిని యాడ్ తీసుకురావడం వాళ్ళందరూ కూడా. కాబట్టి అన్నింటి కూడా కడగలను తప్పించాలంటే యాడ్ డిపోలు ఏర్పడని చెప్పి ఒక సదుద్దేశం కొద్దిగా యాడ్ డిపోలు కూడా ఏర్పాటు చేసి అదే యాడ్ డిపో నుంచి కొంతమేర యాడ్ని సప్లై చేయడం జరిగింది. మీరు అనుకున్నట్టు అందరికీ ఇవ్వలేకపోవచ్చు, ఇది ఆరంభం మాత్రమే, అర్థం కాదు. ఎందుకంటే మొదలు పెట్టినప్పుడు కొంత నష్టాలను అన్నింటి కూడా అధిగమించి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, వాటిని అధిగమించుకుంటూ ఏదైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులను సరిదిద్దుకొని సమర్థవంతంగా మళ్ళీ యాడ్ ఒకటి మాత్రమే వాస్తవం చెప్తున్నాం. తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో
యాన్ డిపో నుండి సప్లై చేసే దిశగా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కానివ్వండి, పొన్న ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో కానివ్వండి, గౌరవ కుమార్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో కానివ్వండి, వీళ్ళందరి యొక్క సహాయ సహకారం తీసుకొని రేవంత్ రెడ్డి గారిని మెప్పించి మీ అందరికీ కూడా యాన్ డిపో ద్వారానే యాన్ సప్లై చేయాలని కూడా హామీ ఇస్తున్నాం. తప్పకుండా మీ సహాయ సహకారం ఉంటే ఏదైతే మేము పథకాన్ని ప్రవేశపెట్టినాం ఆ పథకాన్ని సకాలంలో ప్రజలకు చేకూర్చే విధంగా ఇవాళ మీరు సహకరించినట్టయితే కూడా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు, మా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుంది కాబట్టి మనం కూడా వారికి అండగా ఉండాలని చెప్పి ఆ యొక్క నిర్ణయాన్ని మీరు సకాలంలో అందించినట్టయితే మాకు కూడా ఒక ఉత్సాహాన్ని ఇచ్చినట్టు కాబట్టి, ప్రోత్సహించినట్టు కాబట్టి ఈ యొక్క ఆ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ లోగా మీకు ఇచ్చిన వస్త్రాన్ని మొత్తం కూడా ఉత్పత్తి చేసిన వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇవాళ మేము ఎక్కడ కూడా మీ బకాయిలు పెట్టే ముందుకు చెప్తున్నాం. మీ బకాయిలు గత ప్రభుత్వాలు బకాయిలు పెట్టవచ్చు, కానీ ప్రభుత్వ బాధ్యతగా మేము, ఎందుకంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన వ్యక్తులతో సంబంధం ఉండదు, ఇప్పుడు కూడా వ్యవస్థతోనే సంబంధం ఉంటుంది, రాజకీయాలతో సంబంధం ఉండదు. మాకు వ్యక్తుల ఇష్టానుసారంగా వాళ్ళ రాజకీయాలు చేసుకోవచ్చు, దానికి ఎవరికి కూడా అభ్యంతరం ఉండదు. కానీ వ్యవస్థను పరిష్కరించే విధంగా ఎవరు దాన్ని దిగజార్చే విధంగా ప్రవేశ మాత్రం దాన్ని తప్పకుండా మేము అడ్డుకుంటాం. ఈ సిరిసిల్లలో ఉన్న వస్త్ర పరిశ్రమను వ్యవస్థను సకాలంలో ఆదుకొని ఇలా భావి తరాలకు కూడా అందించే విధంగా ఇలా మేము చాలాసార్లు చెప్పాను. నేను మనిషికి తిండి ఎంత అవసరమో గుడ్డ కూడా అంతే అవసరం. మనిషి పుట్టినప్పటి నుండి తిండి అవసరం, చచ్చేంత వరకు కూడా తిండి అవసరం. మనిషి పుట్టినప్పటి నుంచి గుడ్డ అవసరం, చచ్చేంత వరకు గుడ్డ అవసరం. కాబట్టి తిండికి గుడ్డకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి రైతుకు నేతకు కూడా అవినాభావ సంబంధం ఉంది. ఈ దేశంలో రైతన్న నేతన్న ఇద్దరు బాగుంటేనే ఈ యొక్క దేశం సౌభాగ్యవంతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క స్వశక్తి చీరల మహిళా పంపిణీ కార్యక్రమంలో మీరందరూ కూడా చిత్తశుద్ధితోని పార్టిసిపేట్ చేసి సకాలంలో ఆ యొక్క చీరలను అందించాలని చెప్పి దానికి తగ్గట్టుగా మేము కూడా మీకు అన్ని రకాల్లో అండదండలుగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇటు నేతన్నుల సంక్షేమము అటు రైతన్నుల సంక్షేమం కోసం పాటుపడుతుంది ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనం. గత వారం రోజులుగా రైతుల ఖాతాలో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా వానాకాల పంటకు పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇంతమంది పెద్దలు మహేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా రైతన్నులకు ఎంత బాధ్యత ఈ దేశానికి పట్టడి అన్నం పెట్టేటువంటి ఆ రైతులు రాజుగారు చూడాలని చెప్పిన ఆలోచన ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నేతన్నలు కూడా అదేవిధంగా కాపాడుకోవాలి. నేతన్నలు కూడా ఎలాంటి ఇబ్బంది ఎక్కడ రాకూడదని చెప్పండి. నేతల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లో కొంత ఆందోళన నేతన్నలు కనిపించిన మమ్మల్ని కలిసినటువంటి కార్మికుల్ని ఆసాముల్ని యజమానికి సంబంధించినటువంటి నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఎవరు మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, తప్పనిసరిగా నేతలను ఆదుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన సందర్భంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ కానీ, చేనేత జౌళి శాఖ మంత్రులు ఇప్పుడు మన జిల్లాకే మంత్రిగా వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కానీ, పెద్దలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేపీ మహేంద్ర రెడ్డి గారు, మనకు సంవత్సర కాల క్రితం కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ జాగార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలజ రామయ్య గారు, మీరు అనేక సందర్భాల్లో అపోహలు అనుమానాలు మమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకోకపోతుందని చెప్పినటువంటి సమీక్ష సమావేశాలు ఎన్ని పెట్టినా ఆ సమావేశాలకు అడిగిన ప్రతి దానికి
ప్రభుత్వ పక్షాలు మేము ఉన్నామని ఒక భరోసాను కల్పించినాం. ఆ భరోసానే పాత బకాయిలు మొత్తం తీసుకొచ్చిన సందర్భంలో వాటి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నేను చెప్పిన విశ్వాసం ఉంచండి, ఎవరో చెప్పిన మాటలు వినకండి. గత ప్రభుత్వం హయాంలో పెట్టినటువంటి బకాయిలు వారు ఇచ్చి పోవలసింది పోగా అనుమానం రేకెత్తించే విధంగా ఇక మీకు డబ్బు రాదనేటువంటి ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొంతమందికి ఇబ్బంది తగ్గుతుంటే నేను వచ్చి ఆ కుటుంబాల దగ్గర ఆగినప్పుడు కూడా యజమానులు పెద్దలకు నేను విజ్ఞప్తి కూడా చేసిన, మీరు పరిశ్రమకు ఊతంగా నిలబడండి, లాభాలు ఉన్నప్పుడు మీరు వింటున్నటువంటి వారు వెంట కష్టాలు ఉన్నప్పుడు మీరు ఉండే విధంగా యాజమానులు రాష్ట్రంలో ఉండాలి కార్మిక పక్షానికి పని నేను అనేక సందర్భాలకు విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడ ఆర్డర్ వస్తుందా, తయారీకి సంబంధించి మమ్మల్ని పట్టించుకుంటారని చెప్పినప్పుడు కూడా తప్పనిసరిగా వస్తుందని చెప్పని ప్రభుత్వంలో తయారైనటువంటి ప్రతి బట్టను కూడా ఆర్బీఐ ద్వారా అణగిలించే కార్యక్రమం చేస్తూ ఓ ప్రభుత్వం పాలసీ భాగంగా నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో లాగా తూర్పు మంత్రంలాగా ఏదో పాలసీ తీసుకుని వచ్చినాం చేయలేదని చెప్పని అసెంబ్లీలోనే గతంలో మీ సూర్యుల గురించి మొదటి సంవత్సరం తీసుకొచ్చిన చెప్పిన మాట అన్నప్పుడు తూకం పెరిగిన అలా కాకుండా ఇప్పుడే సౌరభరిగా ఒక మాట అన్నారు, మేమైతే ఈ చీరలు ఇస్తే కట్టుకుంటామని. ఆ విధంగా ఈ చీరను ఏ విధంగా తయారు చేసి మహిళా తల్లుకు అందజేయాలి, ఇందిరా మహిళా చీర అని చెప్పని డబ్బు కాడు వెనకాడకుండా ముందుకు పోని చెప్పినటువంటి పరిశీలనలో కమిటీ వేసి ట్రీట్మెంట్ కమిటీ వేసి సీతక్క గారు ఒక మహిళా మంత్రిగా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి తను కూడా అనేక సందర్భాలు అనేక చీరలను అందులో ఉన్నటువంటి నూలు అందులో ఉన్నటువంటి దారాన్ని ఏ విధంగా ఇప్పుడే మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ నడుస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి సీతక్క గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవ మహిళా సంస్థలు వచ్చి 3-4 రకాల చీరలను తీసుకుని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మీ ఆడపిల్లలు మీ రెప్యుటేషన్ చీరని మంత్రి స్థానంలో కాస్త డబ్బు ఎక్కువైన ఆకాశంలో స్థిరమైనటువంటి మహిళా తల్లులు నీలి రంగు చీర లాంటిది ఉన్నతమైన చీర చెప్పడం వెంటనే ఒప్పుకొని దానికి సంబంధించిన అనుమతులు క్లియర్ తర్వాత మీ అందరూ కూడా పరిలిపించేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తుంది. మీరే అంటున్నారు గతంలో పని లేదన్నాం, ఇప్పుడు మీరు పని ఇస్తే చేయలేని పరిస్థితిలో ఉన్నాం మీ అన్న సందర్భంలో కూడా మేము శైలజరామయ్య గారు కలెక్టర్ గారికి వచ్చిన రోజు అన్న సందర్భాన్ని చూస్తే ఓ ఆత్మ తృప్తికరణ సందర్భంలో కార్మిక లోకానికి నేతలకు ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడిన సందర్భాన్ని ఈరోజు మీకు గుర్తు చేసిన సందర్భాన్ని చేస్తుంది. సరే ఆందోళన తాత్కాలికం, కానీ మీకు చెప్పిన రోజు కూడా ఎవరు ఎలాంటి ఆందోళన అనుమానాలు అపోహలు పడకండి. తప్పనిసరిగా మీరు వెంటే ప్రభుత్వం నిలబడుతుంది, సర్కార్ నిలబడుతుంది. మేము మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో మీ అంశాలు ఆలోచనలు ఉన్నట్టు ప్రభుత్వం చెప్పని అనేక సందర్భాలు చెప్పినట్టు మాట నిజమైన వేళ ఈరోజు శ్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సాయంత్రాలన్నీ కూడా ఏ వార్డులలో ఉన్నటువంటి కూడా మళ్ళీ టకటకమని శబ్దంతో నడుస్తున్నటువంటి వేళ ఈరోజు కార్మికులందరూ కూడా ఆనందపడుతున్న వేళ వారానికి నాకు 5,000 వస్తుందని చెప్పి ఒక కార్మికుడు అంటుంటే ఒక కార్మికుడు నాకు 4,500 వస్తుందంటే 40,000 దాటిన వ్యక్తికి 40,000 లోపల వ్యక్తికి కాస్త 500 రూపాయలు తేడాగా ఈరోజు వారం డబ్బులు వస్తున్నటువంటి సందర్భం చూస్తే ఈ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి, నేతల పక్షపాతి, రైతుల పక్షపాతి అనేటువంటి మాటకు రుజువైన సందర్భం గుర్తు చేస్తుంది. ఆనాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ నేతలకు సంబంధించినటువంటి పవర్ లూమ్స్ కానీ ఐడ్ లూమ్స్ కానీ ఇతర కార్మిక సంబంధించిన సమస్యపై కూర్చున్నప్పుడు యార్డుకు సంబంధించినటువంటి సమస్య కూడా ఏదైతే మనం వర్కర్కు ఓడర్ అంటున్నామో అలాంటి వారికి కూడా మనం చేర్చుకునే విధంగా చిన్న సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ముందుకు రానటువంటి వాళ్ళ సబ్సిడీ మీద యాదిస్తే బాగుంటుంది. గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి సిరిసిల్లాలో అడుగుతా ఉన్నారు, కానీ ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే ఎంత అవుతున్నారు మొదటిసారి 50 కోట్లు పెడదామంటే వారే ముందుకు వచ్చి మనం ఎవరు అడగకున్న ఆ సందర్భంలో ఇక్కడ నేత కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆనాడు మనం ఇక్కడ ఎవరు అడగకున్నా ఇక్కడ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఆనాడు వైఎస్ రాజశేఖర గారు 13,000 అత్యున్నత కార్డులు ఎలా ఇచ్చిండో అలా 50 కోట్లను 50 ఇప్పుడు రోజు మన చిరకాల కోరికలు నెరవేర్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అందులో కూడా అడిగిన వారందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకున్న సందర్భంలో ఇంకొకరిద్దరు కూడా మీకు ఇటీవల కార్యక్రమం కావాలంటే వారు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ
మీకు చేదోడు ఉండే విధంగా 90% సబ్సిడీతో ఇచ్చేటువంటి సందర్భం ఈరోజు ప్రభుత్వం చేతులు వస్తుంది రైతులకు చెప్పడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా. అంతేకాకుండా మీరందరూ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా పద్మశాలి మేళ పద్మశాలి సోదరులకు సంబంధించినటువంటి సమస్య పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిని పిలుచుకొని మీరు అడిగిన సందర్భంలో నేను కనుక సంబంధించినటువంటి రుణమాఫీ ఆయనకు సంబంధించి చేతులకు సంబంధించినటువంటి కూడా రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేసినారో నేను కనుక కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు సబ్సిడీకి సంబంధించి కూడా ఏదైతే 10% యాభై సంబంధించి 10% సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం కూడా ఇది కూడా పంపించినట్టు. అంతేకాకుండా థ్రిఫ్ట్ పద్ధతి ద్వారా కూడా నేతా కార్యక్రమం ఆదుకునే కార్యక్రమం మొన్నటి కూర్చొని రంగం వేయడం 18 కోట్లు అలా థ్రిఫ్ట్ పద్ధతికి సంబంధించి డబ్బు ఉంది. అది కూడా ఒక కార్యక్రమంలో ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అన్నమాట. అంటే నేతలకు బీమాను కూడా కల్పించే సందర్భంలో 5 లక్షల వరకు బీమాకు సంబంధించిన అంశాన్ని ఈ విధంగా నేతా కార్మికులకు అండగా నిలబడాలని చెప్పండి. అదే సమయంలో మహిళా తల్లులకు చక్కటి ఆత్మ గౌరవం పెంపొందించేది ఏదో మీ స్కీమ్ పెట్టమని చెప్పి ఇస్తే ఎక్కడో ఎదురుకు ఆరే కట్టుకునే విధంగా పొలాల దగ్గర చీరల దగ్గర కట్టిన చీరలకు కాకుండా ఇచ్చిన చీరను ఆ తల్లి కట్టుకునే విధంగా ఉండాలని చెప్పండి. ఈరోజు చక్కటి దూరం వచ్చినటువంటి మహిళలు కోరుకున్నటువంటి చీరలు ఇవ్వడానికి కోసం 1 నెల 2 నెలలు ఆలస్యం తప్ప మరొకటి కాదని మన సందర్భం చెప్తూ ఈరోజు 4,30,000 మీటర్ల చీరకు సంబంధించినటువంటిది కూడా మనకి ఆర్పించే క్రమంలో మరి ఇప్పటి వరకు మనం 12% ఉన్నాం. ఇప్పుడు వచ్చి లెక్క చూస్తే అది 15% కంటే 3% పెరిగింది. గత మనం రివ్యూ కూడా ఇప్పటికీ మనకి 15 ఆగస్టు లోపల లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పండి. మీ అందరూ కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మీకోసం ప్రయత్నం చేస్తున్నాం. సరే ఒకరిద్దరి ఈ సమస్యలు జటిలం కావాలని చూసే ప్రయత్నం చేస్తున్నా వారు ఆపాలని కొనుక్కుంటూ ప్రయత్నం చేసిన మెల్లగా వారిని కూడా అధిగమించి వారిని కూడా అడ్డుకట్ట వేసి ఈరోజు కరెంటు సంబంధించిన సమస్యలు కూడా మొదలుపెట్టద్దు అని చెప్పి వారిని కూడా ఆపడానికి కోసం నేను మీ దగ్గర అనేక సందర్భంలో మాట్లాడుకుంటూ చూసి ఆ సమస్యను కూడా మనం పరిష్కరించుకోగలిగాం. అది కూడా ప్రభుత్వ పక్షాల్లో ప్రభుత్వం చర్చలు ఉంది. అది కూడా నేతా కార్మికులకు మంచి జరిగే విధంగా మీ అందరూ కూడా కలెక్టర్ గారు రిపోర్ట్ రాసినప్పుడు కూడా మీకు అనుకూలంగా నేతా పరిశ్రమను కాపాడాలని పౌరుల పరిశ్రమను కాపాడాలని ఈరోజు అనేక సందర్భాల్లో కూడా ఈరోజు పవర్లో ఉన్నటువంటి బ్యూరోక్రసీ లో కూడా వారు మీకు అనుకూలమైనటువంటి లేఖలు రాసిన తప్ప మరోడుగా చదువుకోవడానికి గమనించి ఈ రోజు కాబట్టి మీకు మళ్ళీ లేఖలు సారాంశం తెలుస్తుంది. అనేక సందర్భాల్లో మేము మాట్లాడిన 24 గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ప్రభుత్వం దృష్టికి మీ తరఫున తీసుకుపోయినటువంటి కలెక్టర్ గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉండడం అంటే ప్రభుత్వం సంబంధించిన పనులు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇందులో 100 రూపాయలు జాగ్రత్తగా వెంటనే రావడానికి కానీ ఇతరతరీగా మనకు సంబంధించినటువంటి పౌరులు కార్మికుల సమస్య కానీ ఆసన సమస్య కానీ ఈరోజు ఇక్కడ లేవు. సిపిఎం సంబంధించిన నాయకులు నేను మహేందర్ రెడ్డి ఉన్నారా, మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య దగ్గర మీరు ఎవరికి తెలియదు ఇంచుమించు 3-4 గంటలు చూసినప్పుడు ఎన్నిసార్లు మీతో మాట్లాడిన అంటే సందర్భం ఉన్నప్పుడు అప్పటికే 10 రోజులుగా ఇక్కడ సమ్మె నడుస్తుంది. వెంటనే నేను మహేందర్ చెప్పేసి ఒకసారి రమేష్ గారితో మాట్లాడాను. అంతకంటే కరెక్ట్ 1 రోజు ముందు నాకు రమేష్ గారు ఫోన్ చేశారు, మేము సమ్మె చేస్తున్నాం దీక్ష చేస్తున్నాం అని. ఏంది సమస్య అంటే మీరు ఫోన్ మాట్లాడుతూ మీరు తీసుకొని వెంటనే శైలజరామయ్యతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం ద్వారా వెంకటేశ్వర జేడీని పంపిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా మీ సమస్యలు వెంటనే శామ్యం లేఖ రాసింది కాబట్టి రేపే పంపిస్తున్నామని చెప్పి వారిని పంపడం, వారు వచ్చి తెల్లారి ఆ సమ్మెను పరిష్కరణ చేసిన సమ్మెను విరమణ చేయడం. ఆ తర్వాత 15 రోజుల ప్రారంభించిన సంఘ అధ్యక్షులు భాస్కర్ ఫోన్ చేసిన సమస్య పరిష్కారం ఏంటంటే మీ 3 సంఘాల సంబంధించి ఒకరికి ఫోన్ చేస్తుందని చెప్పని కార్మికులు పిలుచుకోమని అది 5 రూపాయల పైసలు అయితే బహుశా రాష్ట్రంలో దేశంలో ఎక్కలేని విధంగా కార్మికులు కూడా ఈరోజు ఇచ్చేటువంటి అంటే కార్మికులు సమ్మెప్పుడు గౌరవించే విధంగా ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చేరడం ద్వారా కార్మికులు కూడా రేటు కూడా పెంచే సందర్భాన్ని మీరందరూ కూడా గౌరవించి చూసిండ్రు. ఈ ప్రభుత్వం నిజంగా మాకు చెప్పడం మానేనే కాదు, చెప్పి మాట ఇచ్చింది అమలు చేస్తుంది చెప్పని మొన్న బహుశా 4 రోజుల క్రితం వరకు సంబంధించింది కార్మికులకు సంబంధించిన రేటు కూడా మనం పెంచుకుంటున్న సందర్భం 5 రూపాయల పావుల ఇంచుమించు వచ్చిన సందర్భం ఏదో
అదే 5 రూపాయలు కావాలంటే 5 రూపాయలు. అంటే ఆ విధంగా ఈరోజు మనం చేసుకోగలిగినామంటే ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏ విధమైన సమస్య పరిష్కారం చేస్తుందో ఇక్కడ నేతలకు సంబంధించి కార్మికు సంబంధించినటువంటి సమస్య కూడా ఆ విధంగా పరిష్కారం చేస్తుంది అని చెప్పడానికి కోసం ఈ సందర్భంగా నేను ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కార్మిక ధార్మిక క్షేత్రంగా పిలువబడుతుంది. ఇక్కడ లోపల టీవీలు కూడా కార్మిక ధార్మిక క్షేత్రం సంబంధించిన వార్తలని టీవీలలో ఇవ్వడమే కాకుండా పత్రికలలో కూడా ఇది ధార్మిక కార్మిక క్షేత్రంగా వెలుస్తున్నటువంటి ప్రాంతం చెప్పని అనేక సందర్భాలు. అలాంటిది ఇప్పుడు చెప్పిన రైతులకు సంబంధించి ఇతరులకు సంబంధించి ధార్మికంగా ఉన్న వేద రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ముందుకు పోతా ఉంది. మీరందరూ చూసిండ్రు. గత ప్రభుత్వంలో విమర్శ పోవడం బాగుండదు, కానీ మాటిచ్చి తప్పింది వాళ్ళైతే ఈ మాట ఇవ్వకుండా అభివృద్ధి కట్టుబడి ఉన్న మాట కోసం 2023-24 బడ్జెట్ లో 50 కోట్లు పెట్టుకొని 25-26 బడ్జెట్ లో 100 కోట్లు పెట్టుకొని వీటిని వైద్యులుగా కలెక్టర్ గారు సదుపాయం సుల్తానే గారు జాగారు ఈరోజు చీఫ్ సెక్రటరీ ఇంచుమించు 150 కోట్లు పెట్టుకొని ఒకరికి అన్నారు, అరే డబ్బులు ఏమంటారు కదా మరి ఎలా చేస్తారు ఈ పని? కలెక్టర్ గారికి కూర్చున్నాం, ఏం చేస్తే బాగుంటుంది. మన ముఖ్యమంత్రి గారు వచ్చి పోయినటువంటి దానిలో స్కీమ్ నష్టం పెట్టుకుందామని లేఖ రాస్తూ అంతర్గతంగా 47 కోట్లు తీసుకొచ్చి కలెక్టర్ గారి ఖాతాలో పీడీ అకౌంట్ వేయడం జరిగింది. వెంటనే 9 లక్షల రూపాయలు వారి ఖాతాలో వచ్చి పడ్డ తర్వాత అభివృద్ధి కాదని చెప్పినటువంటి కార్యక్రమం నిజంగా రాజధాని అనుమతున్నారు. 4 మాసాల క్రితం మీటింగ్ లో నేను కూడా ఒకసారి గుర్తుపెట్టింది. నేను బహుశా ఫిబ్రవరి అనుకుంటే మీకు కూర్చున్నాం. కొంతమంది మిత్రులు ఎప్పటి నుంచి మీ పనులు ప్రారంభమైంది అన్నారు. బహుశా లెక్కలేసుకుని 42, 22, 32 అన్ని వేసుకొని జూన్ 15 నుండి మేము అభివృద్ధి పనులు ప్రారంభం చేసుకోవాలి. మధ్యలో అయ్యో అప్పటి దేవాలయం బంద్ అయిందని పరిరక్షణ కమిటీ పేరిట మాకు కొన్ని విషయాలు చెప్పారు, వాళ్ళ మాటలు విందామనుకున్నాం. జరుగుతా ఉంది. నిజంగా రాజధాని అనుమతి ఎందుకంటే జూన్ 15 రోజు నాడే మా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి షాపులను తొలగిస్తూ మనం అభివృద్ధి పనులు ప్రారంభం చేశాం. అంటే రాజధాని అనుమతి తొలగిందని చెప్తుంది. అది కాకరకాయలు 6 నాలుగు స్వామి ఏదైతే చెప్పించింది మాకు తెలియదు, కానీ మేము ఊహించిన జూన్ 15 నాకు చేసినటువంటిది తెల్లవారు ప్రస్తుతం చెప్పిన అన్నా జూన్ 15 ప్రారంభం చేసినట్టు. ఇప్పుడు 76 కోట్లతోటి రాజధాని ఆలయానికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలువబడ్డాయి. రాజధాని ఆలయ విస్తీర్ణకు ఇప్పుడున్నటువంటి 37 గుంటలు అనుకుంటాం, 36 గుంటలు ఉన్నటువంటి రాజధాని ఆలయాన్ని ఇంచుమించు 4 ఎకరాల 5 గుంటల వరకు విస్తరించే కార్యక్రమం తెలంగాణ, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఆధ్యాత్మిక మార్పును కల్పించే విధంగా తిరుమలలో ఏ విధంగా అయితే వెళ్ళగానే మనం ఇంటిని మర్చిపోయి బాధలని మర్చిపోయి స్వామివారి వైపు ఏ విధంగా అయితే మొక్కుతూ వెళ్తాం, ఆ విధంగా ఈ 4 స్థలం వెళ్ళగానే బయట పరిసరాలు వచ్చే విధంగా ఆధ్యాత్మిక వాతావరణం పెట్టే విధంగా స్వామివారికి నివేదించే సందర్భం పూజా కైకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భం చెప్తూ భవిష్యత్తులో కూడా ఇంకా రేవంత్ రెడ్డి గారు ఈ మహాశివరాత్రి జాతరకు సంబంధించిన ఇన్విటేషన్ వాడికి వెళ్ళి ఎక్కడ వచ్చిన పనులు టెండర్ దశలు వాళ్ళలాగా మిగిలిపోతూ మనం తొందరగా పనులు చేపట్టండి అని చెప్పిన మాట అంటే ఎంత ఉదాహరణ స్వభావం, ఎంత కమిట్మెంట్ ముఖ్యమంత్రి గారు అని చెప్పే మాట. ఇటీవల లంపి స్కిన్ వ్యాధి వచ్చి భక్తులు ఇచ్చినటువంటి కోడలు 1-2 చనిపోతున్న సందర్భంలో వారి దృష్టికి రాగానే ఒకటే మాట ఇప్పుడు నేను ఖత్తర్ నుంచి వచ్చి ఖత్తర్ దానికి విశేషాలు చెప్పడానికి ప్రయత్నం చేసిన తర్వాత కలెక్టర్ గారు చెప్పండి, మనం అతిపెద్ద గోశాల రంగారెడ్డి జిల్లా గోవిందబాగ్లో 100 ఎకరాలు తీసుకుంటున్నా, మీ దగ్గర కూడా 40-50 ఎకరాలకు తక్కువ కాకుండా చూడండి, మనం కూడా గోశాల నిర్మాణం చేసుకుంటాం. మీరు వారికి చెప్పడం అదే ముఖ్యమంత్రి గారి క్యాంప్ నుంచి వారం ఊరుకునే మా దగ్గర దేవుడు ఆర్థిక దూరంలో 50 ఎకరాల స్థలాన్ని కూడా పంపడం నన్ను లేకపోతే ఈరోజే లేకపోతే నుంచి వచ్చిన వీళ్ళ తొందరలో గోశాల కూడా అధునాతన పద్ధతిలో నిర్మాణం చేస్తున్నటువంటి గోశాల కూడా మన ప్రాంతానికి రాబోతుంది. ఎందుకంటే వీళ్ళ రాజధాని ఆలయంలో కోరిన కోరికలు తీర్చుతాన్ని నీకు కోరికకు చెల్లిస్తామనేటువంటి అత్యంత ప్రాశస్త్యమైనటువంటి దేశంలో ఏ దేవం లేనటువంటి మొక్కుడు కాబట్టి
వచ్చిన కోడలను సంరక్షించుకున్న బాధ్యత ఆ పెంపుదల అయిన తర్వాత రైతులకు పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మధ్యలో ఉంచాలని చెప్పాను. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే నేను అన్నా, అరే ఇది గంపి స్కిన్ వ్యాధి బుద్ధ చర్మ వ్యాధి అంటారు. ఆ బుద్ధ చర్మ వ్యాధి రావడం ఇబ్బంది అయిందని అప్పటికప్పుడు మనకి కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. భక్తులు ఇచ్చే కోడలను ఒక 15 రోజులు క్వారంటైన్ వచ్చే విధంగా ఒక వారంలో వచ్చి 15 రోజుల తర్వాత మిగతా కోడలు కలపరించడం నిర్ణయం తీసుకున్నాం. ఒక సమస్య వస్తే సమస్య పరిష్కరించుకో ఒక అవకాశం దొరుకుతుంది. ఈరోజు సమస్య వచ్చినప్పుడు అనుకున్నాం ఇక నుంచి భక్తులు ఇచ్చేటువంటి కోడలు నేరుగా అప్పటికే కోశాలు వాటికి కలపకుండా ఒక 15 రోజులు క్వారంటైన్ వచ్చే విధంగా అందుకు కరోనా చుట్టూ క్వారంటైన్ బాగా వాడి ఆ విధంగా ఒక బాక్స్ నుంచి ఆ బాక్స్ లో వాటి నుంచి 15 రోజుల తర్వాత మళ్ళీ కోడలు కలపరించడం ముందుకు పోతున్నాం. ఆ అంశంలో కూడా కొంతమంది మాట్లాడిన దీనిగా సమాజం చెప్పినాం. ఇదంతా కూడా మరి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం వాటి సందర్భం చెప్తూ రాబో రోజుల్లో కార్యక్రమం చేయడంలో ఏ ప్రభుత్వం ముందుంటుంది. మన దగ్గర మనకి సిరిసిలకు సంబంధించినటువంటి మనకి ప్రాజెక్టు చేసినటువంటి మెయిన్ కాలువ నిర్మాణం మనం ఈసారి నిలుచుకున్నాం. 7 ఎకరాల పంటలు అదేవిధంగా 4 నియోజకవర్గాల గురించి 5 ఎకరాలకు సంబంధించి నీరు క్లియర్ చేసుకోగలిగాం. శ్రీపాద ప్రాజెక్ట్ ఎల్లపల్లి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కూడా రైతులు నిరీక్షణ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు పద్మశాలి భవన్ సంబంధించి కూడా అసంపూర్తి భవన గుర్తు చేయడం జరిగింది. 5 కోట్లు ప్రభుత్వం ద్వారా 3 కోట్లు ఏదైతే 3 రంగాల్లో ఉన్నటువంటి పాలిస్టర్ కానీ మ్యాక్స్ కానీ అప్రెల్ పార్క్ సంబంధించిన వారి ద్వారా ఏదైతే తీసుకోరు ఎక్సో ద్వారా తీసుకొని చెప్పినప్పుడు ఆయన మాట్లాడుకోండి కలెక్టర్ గారి సమస్య పెట్టినప్పుడు ఇది కూడా మనం తొందరగా సమస్య పరిష్కారం చేయాలని చెప్పని ఓపెన్ గా కార్యక్రమం మాట్లాడుకుని హైదరాబాద్ సమావేశం పెట్టుకొని ఆ సమస్య కూడా పరిష్కారం కనుగొన్నాం. వీళ్ళ తొందరలో అక్కడ కూడా మనకు ఈరోజు ఏదైతే పద్మశాలి కూడా సోదరులు తుదికి చాలా ఎదుర్కొంటున్నటువంటి పద్మశాలి భవన్ కూడా మనం పూర్తి చేస్తున్నట్టయితే ఈరోజు ఎవరైనా పేదలకు పెళ్లిళ్ళు పేరెంటాలు శుభకార్యాలు ఫంక్షన్ చేసుకోవడం కూడా ఉపయోగపడే కార్యక్రమం. దాంతో పాటు నేను మార్కెండే గురించి పదే చెప్తా ఉంటాను సందర్భాలు. ఎందుకంటే మీరు మంచి సంకల్పం నిర్మాణం చేసుకుంటామని కూడా ఈ డబ్బుతో పూర్తి చేసుకోవడం కోసం మన డబ్బు అందులో ఉండడం వల్ల కూడా మార్కెండే గురించి పూర్తికోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి ఎదుర్కొంటే విశిష్ట పద్మావతి దేవాలయం అన్నారు కాబట్టి అమ్మవారి కట్టుకునే కార్యక్రమం చేసే విధంగా పోవాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈరోజు మన 15 తారీఖులో కూడా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కాంట్రాక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మాటించారు కాబట్టి వెంటనే స్టాఫ్ కార్యక్రమం మనం ఆ డబ్బులు ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు నిలబడి ఉంటామని చెప్పి మా సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా మీ దీవెనలు మీ ఆశీస్సులు మీ సహకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందాలి. మీ అందరూ కూడా అవకాశం ఇవ్వండి. ఈరోజు మీ అందరి యొక్క కష్ట సుఖాలు పాల్పడుతున్నటువంటి బాధ్యతలు 100కి 100 తీసుకుంటాం. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని తీర్చే బాధ్యత ఈ బిడ్డకి ఉన్నటువంటి వాళ్ళకి తీసుకుంటాం. అనే సందర్భంగా ఇక్కడ ఉన్నట్టు మీ అందరూ కూడా తెలియజేస్తూ మనకి అవకాశం పెట్టి ఈ కొనుగోలు కార్యక్రమాన్ని కూడా పెద్దలు చేసి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం మా కోసం ఇచ్చే 2 మంది సీరోడ్ తయారు చేసి తెలుసుకోవాలని చెప్పని చెప్పే విధంగా ఈరోజు ఇక్కడ మనం కొనుగోలు ప్రారంభం చేయడం ఇందులో మహిళా తల్లులు కూడా చెప్పే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి జోలి శాఖ సంబంధించినటువంటి అధికారులకు గౌరవ కలెక్టర్ గారికి సందర్భంగా మా వైపు నుంచి నేత కార్యక్రమం ప్రత్యేకంగా అభినందన అందజేస్తూ భవిష్యత్తులో కూడా 50 డిపో ద్వారా మీరు ఎక్కువ మందికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసిన సందర్భంలో మీరు వెంటనే నిలబడవలసిన సందర్భంగా మనం చేస్తూ నాకు అవకాశం